వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ విఎస్, ఇప్పుడు మనం ఎక్సెల్లో లాజికల్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందామండి. చూడండి, లాజికల్ ఫంక్షన్స్ అంటే ఇందులో మొత్తం 3 ఉంటాయండి. అండ్, ఆర్, నాట్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి అంటే మనం ఒక 2 వాల్యూస్ అనేది మెన్షన్ చేయాలి. ఆ 2 వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని రూల్స్, కండిషన్స్ ఫాలో అవ్వాలండి. చూడండి విఎస్, ఇప్పుడు మనం ఈ లాజికల్ ఫంక్షన్స్ని అంటే ఇక్కడ ఉన్న 3 ఫార్ములాస్ని యూజ్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది. చూడండి, ఇక్కడ 0ని ఫాల్స్ అనుకుందాం, అండ్ 1 మోర్ దాన్ 1 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ట్రూ అనుకుందాం. ఓకేనండి. అంటే ఇక్కడున్న ఫార్ములాస్ని యూజ్ చేయాలి అంటే మనము 2 వాల్యూస్ అనేది ఇవ్వాలండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఏంటండి, అండ్. ఈ అండ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనము ఒక 2 వాల్యూస్ మెన్షన్ చేయాలి కదండి. ఓకేనా. అలా ఏబి వాల్యూస్ అంటే ఏంటండి, 2 ట్రూ ఉంటేనే ట్రూ అవుతుందండి. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అవుతుంది. అంటే ఏంటండి, ఏ ఒక్కటి 0 ఉన్నా ఫాల్స్ అవుతుందండి. 2 ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, ఫాల్సే అవుతుంది. 2 ట్రూ ఉంటే మాత్రం ట్రూ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ కండిషన్ని అప్లై చేసి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, 1, 0 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. అంటే ఏంటంటే ఏ వాల్యూ అనేది 1 రాశాను, అండ్ బి వాల్యూ వచ్చి అంటే లాజికల్ 2 వాల్యూ వచ్చేది 0 ఇచ్చా. ఆటోమేటిక్గా కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అలానే చూడండి, ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి 45, 78 అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఏమైందండి, ట్రూ అయింది. అంటే ఏంటండి, ఇచ్చిన 2 వాల్యూస్లో ఏ ఒక్కటి 0 కాకపోయినా ట్రూ అయింది. అంటే మనం 0 ఏం ఇవ్వలేదు కదండి. అలానే చూడండి, ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి 0, 0 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి, ఫాల్స్ అయిందా లేదా. ఈ విధంగా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి, ఆర్. దీని రూల్ ఏంటంటే ఇచ్చిన 2 వాల్యూస్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూనే అవుతుందండి. అంటే ఇప్పుడు 2 ట్రూ ఉన్నాయి అనుకోండి, ట్రూనే అవుతుంది. ఇచ్చిన 2 వాల్యూస్లో ఒకటి ట్రూ ఉంది కదండి, సో ఇది కూడా ట్రూనే అవుతుంది. ఓకేనండి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే బి వాల్యూ 1 ఇస్తున్నాను. ఓకేనా. సో అప్పుడు దీని కండిషన్ కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ ఏబి వాల్యూస్ మొత్తం 0నే ఇచ్చాను కదండి, సో ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ రాస్తున్నాను. చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను లాజికల్ 1 వచ్చి 4, లాజికల్ 2 అంటే బి వాల్యూ వచ్చి 0 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ట్రూ అయిందా లేదా. అలానే చూడండి, ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి 0, 0 క్లోజ్ చేసి ఎంటర్. ఫాల్స్ అయింది చూడండి. అలానే ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి 4, 8 క్లోజ్ చేసి ఎంటర్. ట్రూ అయిందా లేదా. ఏమండి, ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అవుతుందండి, కానీ 2 ఫాల్స్ ఉంటే మాత్రం ఫాల్స్ అవుతుంది. దేంట్లో, ఈ ఆర్ అనే ఫార్ములా, లాజికల్ ఆర్. అలానే నెక్స్ట్ వన్ ఏంటండి, నాట్. ఇదేంటంటే రివర్స్ అండి. అంటే ఫాల్స్ ఉన్న కండిషన్ ముందు నాట్ కనుక యూజ్ చేసామనుకోండి అది ట్రూ అవుతుంది. ట్రూ ఉన్న కండిషన్ ముందు నాట్ కనుక యూజ్ చేసామనుకోండి, అంటే ఈ నాట్ ఫార్ములా యూజ్ చేసామనుకోండి అది ఫాల్స్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది, ట్రూలో ఉంది. ఇక్కడ కండిషన్ ఫాల్స్లో ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఈక్వల్ టు నాట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ సెల్ని సెలెక్షన్ చేసా. ఏంది ఇది ఏ కండిషన్లో ఉంది, ట్రూలో ఉంది. క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఏమైందండి, ఫాల్స్ అయింది. అలానే చూడండి, ఈక్వల్ టు నాట్ ట్యాప్ ప్రెస్ చేసి ఫాల్స్ క్లోజ్ చేసి ఎంటర్. ట్రూ అయిందా లేదా. ఈ విధంగా లాజికల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తామండి. ఇవన్నీ ఎక్కువ శాతం మనకి సి లాంగ్వేజ్లో ఫండమెంటల్గా నేర్చుకోవాల్సిన ఆపరేటర్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ బాగా టచ్ అవుతాయి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.